రిలేటెడ్ ఇంప్యూనిటీస్ అంటే ఎన్డీఎస్ఆర్ఐలు ఏర్పడే ఛాన్స్ ఉందో లేదో అసెస్ చెయ్యాలి. ఒకవేళ ఛాన్స్ ఉంటే వాటిని గుర్తించి కంట్రోల్ చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలి. దీనికి సంబంధించి ఎఫ్డీఏ ఇచ్చిన గైడెన్స్లను కంపల్సరీగా ఫాలో అవ్వాలి. ఈ అసెస్మెంట్ లేకపోవడం డిఎంఎఫ్ రివ్యూలో పెద్ద అడ్డంకిగా మారుతోందిప్పుడు. మలినాల నియంత్రణ ఎంత ముఖ్యమో అర్థమవుతోంది. సరే, ఇప్పుడు S4 డ్రగ్ సబ్స్టెన్స్ కంట్రోల్ దాని గురించి మాట్లాడుకుందాం. అంటే ఫైనల్ ఏపీఐ క్వాలిటీని చెక్ చేయడానికి వాడే స్పెసిఫికేషన్లు, టెస్టింగ్ మెథడ్స్. ఇక్కడ ఎలాంటి సమస్యలొస్తాయి? ఆ, ఈ విభాగంలో కూడా లోపాలు తరచుగా కనిపిస్తాయి. ముఖ్యంగా అసంపూర్ణ స్పెసిఫికేషన్లు. అంటే ఏపీఐ క్వాలిటీకి సెట్ చేసిన లిమిట్స్ అవి అఫీషియల్ ఫార్మకోపియాలు అంటే యుఎస్పి, ఈపీ, బీపీ, జేపీ లాంటివి, లేదా ఐసీహెచ్ గైడ్లైన్స్, ఉదాహరణకు ICH-Q3AR2 దీనికి అనుగుణంగా లేకపోవడం, అన్ఐడెంటిఫైడ్, అన్స్పెసిఫైడ్ ఇంప్యూరిటీస్కి ఐసీహెచ్ గైడ్లైన్స్ ప్రకారం సరైన లిమిట్స్ పెట్టకపోవడం, రెసిడ్యువల్ సాల్వెంట్ల కంట్రోల్ ICH-Q3C లేదా USP 467 ప్రకారం లేకపోవడం, రెసిడ్యువల్ మెటల్స్ కంట్రోల్ USP 232 ప్రకారం లేకపోవడం. కొన్నిసార్లు ఏపీఐ ఒక సాల్ట్ రూపంలో ఉంటే దాని కౌంటర్ అయాన్ని ఐడెంటిఫై చేయడానికి, ఇంకా దాని క్వాంటిటీని డిటర్మైన్ చేయడానికి టెస్ట్లు లేకపోవడం. మరి టెస్టింగ్ మెథడ్స్కి సంబంధించి ఏవైనా లోపాలుంటాయా? అంటే ఈ స్పెసిఫికేషన్లను మీట్ అయ్యారో లేదో తెలుసుకోవడానికి వాడే పద్ధతులు ఖచ్చితంగాకుంటాయి. ఉదాహరణకు క్వాంటిటేటివ్ టెస్టుల రిజల్ట్స్ని పాస్ అనో, కంప్లైస్ అనో కాకుండా అసలు వచ్చిన వాల్యూని రిపోర్ట్ చేయాలి. ఇందాక చెప్పినట్టు మ్యూటాజెనిక్ ఇంప్యూరిటీస్ని గుర్తించి వాటిని ICH-M7R2 ప్రకారం చాలా తక్కువ లెవెల్స్లో కంట్రోల్ చేయకపోవడం. ఒకవేళ కంపెనీ తమ స్వంత ఇన్-హౌస్ మెథడ్ వాడుతుంటే అది అఫీషియల్ మెథడ్తో అంటే యుఎస్పి మెథడ్తో ఈక్వివాలెంట్ అని ప్రూవ్ చేసే డేటా అంటే ఈక్వివాలెన్సీ స్టడీస్ లేకపోవడం. ఏపీఐ ప్యూరిటీని కొలిచే అస్సే మెథడ్, ఇంకా ఇంప్యూరిటీస్ని కొలిచే రిలేటెడ్ సబ్స్టెన్సెస్ మెథడ్, ఇవి స్టెబిలిటీ ఇండికేటింగ్ అని నిరూపించడంలో ఫెయిల్ అవ్వడం. స్టెబిలిటీ ఇండికేటింగ్ అంటే కొంచెం వివరిస్తారా? దాని అర్థమేంటి? అంటే ఆ టెస్టింగ్ మెథడ్ కేవలం అసలు డ్రగ్ సబ్స్టాన్స్ని, తెలిసిన ఇంప్యూరిటీస్ని మాత్రమే కాదు, కాలక్రమేణా లేదా స్ట్రెస్ కండిషన్స్లో అంటే వేడి, తేమ, లైట్కి ఎక్స్పోజ్ చేసినప్పుడు ఏపీఐ డీగ్రేడ్ అవ్వడం వల్ల కొత్తగా ఏర్పడే ప్రాడక్ట్స్ను కూడా గుర్తించి వాటిని వేరుచేసి కొలవగలగాలి. అప్పుడే కదా ఆ డ్రగ్ ఎంత స్టేబుల్గా ఉందో కరెక్ట్గా చెప్పగలం. దీన్ని ప్రూవ్ చేయడానికి సరైన ఫోర్స్డ్ డిగ్రేడేషన్ స్టడీస్ చేసి ఆ రిజల్ట్స్ అంటే పీక్ ప్యూరిటీ డేటా, మాస్ బ్యాలెన్స్, క్లియర్ క్రోమాటోగ్రామ్స్ ఇవన్నీ సబ్మిట్ చేయాలి. ఇవి సరిగ్గా లేకపోవడం ఒక కామన్ డెఫిషియన్సీ. అలాగే టెస్ట్ చేసిన బ్యాచ్ల అనాలిసిస్ డేటా అంటే బ్యాచ్ అనాలిసిస్ డేటా అసంపూర్ణంగా ఉండటం. ఏ బ్యాచ్, దాని సైజ్, ఎప్పుడు తయారైంది, ఎక్కడ, ఏ పర్పస్తో టెస్ట్ చేశారు, ఈ డీటెయిల్స్ లేకపోవడం. చివరగా సెట్ చేసిన స్పెసిఫికేషన్ లిమిట్స్కి సరైన సైంటిఫిక్ జస్టిఫికేషన్ ఇవ్వకపోవడం. ఆ జస్టిఫికేషన్ డెవలప్మెంట్ డేటా, ఐసీహెచ్ గైడెన్స్, బ్యాచ్ డేటా, టాక్సికాలజీ, స్టెబిలిటీ, ఫార్మకోపియా ఇలాంటి వాటి ఆధారంగా ఉండాలి. దాదాపు కీలకమైన విభాగాలన్నీ చర్చించాం. S2 తయారీ, S3 క్యారెక్టరైజేషన్, ముఖ్యంగా మలినాలు, S4 కంట్రోల్స్. ఇక మిగిలిన 3 విభాగాలు S5 రిఫరెన్స్ స్టాండర్డ్స్, S6 కంటైనర్ క్లోజర్ సిస్టమ్, S7 స్టెబిలిటీ. వీటి గురించి క్లుప్తంగా చెప్పండి. వీటిలో ఎలాంటి ముఖ్యమైన లోపాలు గమనించవచ్చు? తప్పకుండా. S5 రిఫరెన్స్ స్టాండర్డ్స్లో టెస్టుల కోసం వాడే అఫీషియల్ రిఫరెన్స్ స్టాండర్డ్ అంటే USP-RS లాంటిది, దాని లాట్ నంబర్ మెన్షన్ చేయకపోవటం, లేదా కంపెనీ వాళ్ల సొంత ఇన్హౌస్ స్టాండర్డ్స్ని అఫీషియల్ స్టాండర్డ్స్తో పోల్చి క్వాలిఫై చేయకపోవటం, ముఖ్యంగా ప్రైమరీ స్టాండర్డ్స్, ఇంప్యూరిటీ స్టాండర్డ్స్ యొక్క పూర్తి క్యారెక్టరైజేషన్ డేటా అంటే COA, ప్యూరిటీ, స్పెక్ట్రా లాంటివి లేకపోవటం, ఇవి లోపాలుగా ఉంటాయి. ఓకే. మరి S6 కంటైనర్ క్లోజర్ సిస్టమ్ అంటే ప్యాకేజింగ్ గురించి కదా? ఉదాహరణకు ప్లాస్టిక్ బ్యాగ్ అనుకోండి, అది ఫుడ్ కాంటాక్ట్కి సేఫ్ అని అంటే 21 CFR 1770.1520 లాంటి రూల్స్ ప్రకారం సేఫ్ అని తెలిపే సర్టిఫికేట్ లేకపోవడం. అలాగే ఫైనల్ ప్రొడక్ట్ లేబుల్పై అవసరమైన సమాచారం అంతా పూర్తిగా లేకపోవడం అంటే ఏపీఐ పేరు, బ్యాచ్ నంబర్, స్టోరేజ్ కండిషన్స్, రీటెస్ట్ లేదా ఎక్స్పైరీ డేట్, మ్యానుఫ్యాక్చరర్ పేరు, అడ్రస్, తయారీ తేదీ, బరువు, వార్నింగ్స్ ఇవన్నీ సరిగా లేకపోవడం. ఇక చివరిది S47 స్టెబిలిటీ.
స్టెబిలిటీ అంటే టైం గడిచే కొద్దీ ఏపీఐ క్వాలిటీ ఎలా ఉంటుందో చెప్పే స్టడీస్. ఇక్కడ స్టెబిలిటీ టెస్టింగ్కి వాడే స్పెసిఫికేషన్కు సరైన జస్టిఫికేషన్ లేకపోవటం. అంటే అన్ని టెస్టులు స్టెబిలిటీలో అవసరం లేకపోవచ్చు, కానీ ఎందుకు అవసరం లేదో చెప్పాలి. సబ్మిట్ చేసిన స్టెబిలిటీ డేటా కంపెనీ ప్రపోజ్ చేసిన రీటెస్ట్ పీరియడ్ లేదా ఎక్స్పైరేషన్ డేట్కు సపోర్ట్ ఇవ్వకపోవటం. అంటే డేటా ప్రకారం 2 ఏళ్లే బాగుంటుందని తేలితే 3 ఏళ్ల రీటెస్ట్ డేట్ ఇవ్వకూడదు కదా. చివరగా స్టెబిలిటీ టెస్టింగ్లో ఏదైనా రిజల్ట్ స్పెసిఫికేషన్ లిమిట్ దాటితే, అంటే అవుట్ ఆఫ్ స్పెసిఫికేషన్ ఓఓఎస్ అయితే, దానికి కారణమేంటో పూర్తిగా ఇన్వెస్టిగేట్ చేసి ఆ రిపోర్ట్ తీసుకున్న కరెక్టివ్ యాక్షన్స్ సబ్మిట్ చేయకపోవటం. ఇది కూడా ఒక ముఖ్యమైన లోపం. మొత్తం మీద చూస్తే ఈ చర్చలో మనకు స్పష్టమైందేమిటంటే డిఎంఎఫ్లలో చాలా చోట్ల లోపాలు దొరలే అవకాశం ఉంది. అయినా కూడా ముఖ్యంగా తయారీ ప్రక్రియ అంటే S2, ఇంకా మలినాల గుర్తింపు, నియంత్రణ అంటే S3, S4, అలాగే స్టెబిలిటీ S7 ఈ విభాగాల్లో సమస్యలు ఎక్కువగా తలెత్తుతున్నాయి. దీన్ని బట్టి చూస్తే ఒక సక్సెస్ఫుల్, టైమ్లీ డ్రగ్ అప్రూవల్ రావాలంటే ఈ డిఎంఎఫ్ సబ్మిషన్లో కంప్లీట్నెస్, యాక్యురసీ ఇంకా సైంటిఫిక్ అప్రోచ్ చాలా చాలా అవసరమనిపిస్తోంది. ఖచ్చితంగా. మీరు చెప్పినట్టు ముఖ్యంగా మ్యాన్యుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ని ఎంత డీప్గా అర్థం చేసుకున్నాం, దానిలోని కీ పారామీటర్స్ని ఎలా కంట్రోల్ చేస్తున్నాం, ఏర్పడే ఇంప్యూరిటీస్ని ఎంత ఎఫెక్టివ్గా కంట్రోల్ చేస్తున్నాం అనేది చాలా ముఖ్యం. మనం తీసుకునే ప్రతి డెసిషన్కి, అంటే స్పెసిఫికేషన్ లిమిట్స్ అయినా, వాడే మెథడ్స్ అయినా, స్టార్టింగ్ మెటీరియల్ సెలెక్షన్ అయినా, దానికి సరియైన సైంటిఫిక్ జస్టిఫికేషన్, డెవలప్మెంట్ డేటాబేస్గా ఉండాలి. ఐసీహెచ్ గైడ్లైన్స్ని, అందుబాటులో ఉన్న సైంటిఫిక్ నాలెడ్జ్ని పూర్తిగా ఉపయోగించుకోవాలి. అంతిమంగా ఇదంతా ఎందుకంటే క్వాలిటీ, సేఫ్, ఎఫెక్టివ్ మెడిసిన్స్ని పేషెంట్స్కి అందించడం కోసమే. ఈ సమాచారాన్నంతా దృష్టిలో ఉంచుకుని శ్రోతల కోసం ఒక ఆలోచనతో ముగిద్దాం. నైట్రోసమైన్ల వంటి సంభావ్య మలినాలను అవింకా అసలు గుర్తించబడకముందే, అంటే అవి ఒక ప్రాబ్లంగా మారకముందే వాటి రిస్కును అసెస్ చేసి కంట్రోల్ చేయడంపై రెగ్యులేటరీ ఏజెన్సీలిప్పుడు చాలా ఎక్కువ ఫోకస్ చేస్తున్నాయి కదా. ఇది భవిష్యత్తులో ఫార్మాస్యూటికల్ క్వాలిటీ అసెస్మెంట్ కేవలం ఫైనల్ ఏపీఐకి మాత్రమే కాకుండా రా మెటీరియల్సు, ఇంటర్మీడియట్సు, మొత్తం సప్లై చైన్ మీద ఇంకా విస్తృతంగా మారబోతుందనడానికి ఇదొక సిగ్నల్ ఏమో. దీనిపై ఆలోచించవచ్చు.